ఎక్సలెంట్. సినిమా ఎట్లుంది? వరస్ట్. సినిమా ఎట్లుందన్నా? అన్నా సినిమా ఎట్లుందమ్మా? ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ హిట్ కొట్టిండు. ఎన్టీఆర్ కి అనుకున్నా, రామ్ చరణ్ కూడా హిట్ కన్ఫర్మ్ అయింది. జై ఎన్టీఆర్, జై రామ్ చరణ్. సార్ సినిమా ఎట్లుందన్నా? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? చాలా బాగుందండి. ఓకే. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది. ఇంటర్వెల్ సూపర్ ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్, శంకర్ డైరెక్షన్ సూపర్. థ్యాంక్ యూ. బొక్క. అన్న సినిమా ఎట్లుంది? అన్న సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్నా? అన్న సినిమా ఎట్లుంది? బాగుందా? సినిమా ఎట్లుంది? బాగుందన్నా. సినిమా ఎట్లుంది? సూపర్. అన్న సినిమా ఎట్లుంది? సూపర్ ఉందన్న, చాలా బాగుంది సినిమా. ఎవరెవరు డాకుమార్ అంటున్నారు? సినిమా ఎట్లుందన్నా? మంచిగా ఉంది, బాగుంది. సినిమా ఎట్లుందన్నా? అన్న సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సూపర్. సినిమా ఎట్లుందన్నా? సినిమా సూపర్. అన్న సినిమా ఎట్లుంది? సూపర్. సార్ సినిమా ఎట్లుంది? సినిమా సెకండ్ బాగుంది. సెకండ్ హాఫ్ సినిమా ఎట్లుందన్నా? చాలా బాగుంది. సినిమా ఎట్లుందన్నా? సినిమా ఎట్లుందన్నా? సినిమా చాలా బాగుంది. అప్పన్న ఉన్ను అంజలి క్యారెక్టర్ చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయా? ఓకే. అన్న సినిమా ఎట్లుంది? అన్న సినిమా ఎట్లుందన్నా? బాగుంది, చాలా బాగుంది. ఓకే. డార్లింగ్ సినిమా ఎట్లుంది? మాటలేవా? సినిమా ఎట్లుందండి? అవునా అన్న? సినిమా ఎట్లుందన్న? సినిమా ఎట్లుందా సార్? సినిమా ఎట్లుంది అన్న? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? అన్న సినిమా ఎట్లుంది? అన్న సినిమా ఎట్లుంది? బాగుంది. అన్న సినిమా ఎట్లుందన్నా? చాలా బాగుంది. అదే బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. ఓకే. శంకర్ మార్క్ కనపడింది. అవునా? రామ్ చరణ్ యాక్టింగ్, డాన్స్. థ్యాంక్ యూ డార్లింగ్. సినిమా ఎట్లుందమ్మా? బాలేదు. అరే సినిమా ఎట్లుంది? ఫెంటాస్టిక్, బాగుంది. సినిమా ఎట్లుంది? సూపర్. సినిమా ఎట్లుంది? బాగుందన్న. సినిమా ఎట్లుందన్న? వర్స్ట్ బ్రో. సినిమా ఎట్లుంది? లైట్ అరే సినిమా ఎట్లుంది? అన్న సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్న? సినిమా యావరేజ్. అరే సినిమా ఎట్లుంది? సూపర్ గా ఉంది. సినిమా ఎట్లుంది సార్? సినిమా ఎట్లుందన్న? సినిమా ఎట్లుంది? అన్న సినిమా ఎట్లుంది? చూడొచ్చు ఒకసారి. అవునా? సినిమా ఎట్లుందన్న? సినిమా ఎట్లుందన్న? బాగానే ఉందన్న. 10 years ముందు అయితే ఇంకా బాగుంటుంది. సినిమా ఎట్లుంది సార్? అన్న సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్న? ఓకే అన్న. సినిమా ఎట్లుందన్న? సూపర్. సినిమా ఎట్లుందన్న? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్న? డిసప్పాయింటెడ్. సినిమా ఎట్లుంది? సూపర్ బ్రో, సూపర్. శంకర్ గారి మార్క్ కనబడింది బ్రో. తమన్న కొన్ని రోజులు తమన్ ఆన్ డ్యూటీ. రామ్ చరణ్ కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్, చాలా రోజులు మళ్ళీ మంచి క్యారెక్టర్ పడింది. అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీ లేని మార్క్ అయితే కనిపిస్తుంది. సూపర్. అన్న సినిమా ఎట్లుంది? బాగుందా? అన్న సినిమా ఎట్లుంది? బాగాలేదమ్మా. సూపర్ సినిమా, హిట్, బ్లాక్ బస్టర్. ఏం బాగున్నాయి బాగా? అన్న పాలిటిక్స్ నేనట్లయితే అన్న నెక్స్ట్ సీఎం అవుతుంది. ఓకే. సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది అప్పుడు? బాగానే ఉంది. సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది అన్న? మీరు పర్లేదు, చూడొచ్చు. అన్న సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుందన్నా? డాకుమారా సినిమా చూడడం జరిగింది. సంక్రాంతి సినిమాలకి ఎవ్రీ ఇయర్ అని కాదు కానీ నాకు తెలిసినప్పటి నుంచి ఎన్ని పొంగళ్ళకి బాలకృష్ణ గారి మూవీస్ ఎన్ని వచ్చాయో ప్రతి మూవీ ఒక కైట్ ఆఫ్ రికార్డ్ సెట్ చేస్తుంది. ఈ మూవీ కూడా అలా రికార్డ్ సెట్ చేస్తుంది అన్న. సినిమాలో బాబీ గొల్లి గారి డైరెక్షన్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గారిని జనాలు ఎలా చూడాలనుకున్నారో దానికి ఒక 10 times బెటర్, ఇంకా బెస్ట్ గానే చూపించారు. అండ్ మోర్ ఓవర్ తమన్ గారి బీజిఎం అంటే జై బాలయ్య అంటే ఎంత పూనకాలు వస్తాయో తమన్ గారు బాలయ్య బాబు సినిమా అంటే అంత పూనకాలు వస్తాయి కదా, ఇరక్కుమ్మేశారు. సౌండ్ సిస్టమ్స్ అయితే దద్దరిల్లిపోతాయి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఈసారి పొంగల్ విన్నర్ అని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే సంక్రాంతి వస్తున్నా ఎలా ఉంటుంది ఇంకా ప్రెడిక్ట్ చేయలేదు కాబట్టి. బట్ సినిమా అయితే చాలా బాగుందన్న.
10కో 4 5కి 4 ఇవ్వచ్చు. రియల్లీ చాలా బాగుంది. ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ చేస్తే బాలకృష్ణ బర్త్డేకి కరెక్ట్గా 150 డేస్ ఉంది. 150 డేస్ గ్యారెంటీ ఆడుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఒకటికొకటి పోటీ పడుతున్నాయి. బాబీ కొల్లి టీంని మీరు జాగ్రత్తగా ఏ నిర్మాతలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళి ఆఫర్లు ఇచ్చేసేయండి. చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ బాలకృష్ణ 6 అడుగులు ఎగిరి దూకుతుంటే అసలు 64 ఏళ్ళు ఆయన దూకుతుంటే అసలు మైండ్ బ్లాక్. సూపర్ భయ్య. అసలు థియేటర్లు దద్దరిల్లిపోయినాయి. అసలు ఆ మ్యూజిక్ తమన్న కొట్టాడు. అసలు ముందుగానే హెచ్చరిక చేశాడు కాబట్టి చాలా బాగుంది సినిమా. ఏది బాగాలేదని చెప్పను భయ్యా. అసలు బాలకృష్ణ ఓ పక్కన నరుకుతా ఉంటే డైలాగులు, ఒక్క డైలాగ్ ఉంది ఏమంటే నక్కల మీద పడితే అది వార్నింగ్ ఇవ్వడం కాదురా, ఇది లైన్ హంటింగ్. బాలకృష్ణ హంటింగ్, సంక్రాంతికి హంటింగ్ బాలకృష్ణ స్టార్ట్ చేశాడు. జై బాలయ్య. ఫ్యామిలీ ఏంటి భయ్యా, కాలనీ తీసుకెళ్ళి నువ్వు వైలెన్స్ ఏంటి సూపర్ హిట్ దబడి దిబడి సాంగ్, సూపర్ హిట్ సాంగ్. అది చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. చాలా బాగా తమన్ మ్యూజిక్ అయితే హైలైట్ మూవీలో చాలా బాగుంది. సూపర్ 150 డే బాలయ్య బాబు కేక్ కట్ చేస్తాడు. ప్లస్ సినిమా 150 డేస్ కేక్ కూడా కట్ చేస్తాడు. 2 కేకులు ఆర్డర్ ఇచ్చుకోండి. ఓవరాల్ 4. యాక్చువల్లీ సినాప్సిస్ అంతా వెరీ రెగ్యులర్. అంటే స్టోరీ లైన్ ఇది రెగ్యులర్ గా చూసే స్టోరీ లైనే. కాకపోతే బాలయ్య కాబట్టి అది ఇంకో 2 మెట్లు పైకి ఎక్కింది మూవీ. ఇది నరసింహనాయుడు ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది మూవీ. అప్పుడు జనరేషన్ నరసింహనాయుడు చూస్తే ఇప్పుడు జనరేషన్ లో డాకు మహారాజు లాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 50% మూవీని ఎన్హాన్స్ చేసింది పైకి. అది ఇంకా తిరుగుతుంది మైండ్ లో. నాకు అది థియేటర్ ఎఫెక్టా, పీసీఎక్స్ లో చూసినా నేను, అది థియేటర్ ఎఫెక్టా లేకపోతే ఆ మ్యూజిక్ ఎలా ఉందో తెలియదు, కానీ అది నాకు 2-3 రోజులు ఉంటుంది మైండ్ లో ఆ మ్యూజిక్ అంతా. నిజంగానే బద్దలైపోయినాయి, సీరియస్ గా బదులు. ఇట్లా నాకు ఇట్లా షర్ట్ వైబ్రేట్ అవుతుంది అక్కడ లోపల. ఆ మ్యూజిక్ కి షర్ట్ వైబ్రేషన్ వస్తుంది, అంత సౌండ్ ఉంది. 100% చూడొచ్చు. ప్రతి ఒక్క సీన్ కి జస్టిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క డైలాగ్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళదు మూవీ. అటెన్షన్ గ్రాప్ చేసేది ఖచ్చితంగా. ఓకే, దీనికి రీజన్ ఉంది అని తెలుస్తుంది. వైలెన్స్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. మీకు కొడితే కొడుతున్నాడు, కరెక్టే కొడుతున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ ని సూపర్ పవర్ ఉంటుంది. అసలు విలన్ కి ఈక్వల్ టు బాలయ్య బాబు ఉంటాడు. విలన్ అంత డమ్మీగా చూపెట్టలేదు, సూపర్ పవర్ ఉంటుంది. మన యానిమల్ లో విలన్ ఎలా ఉంటాడో ఎక్స్ట్రీమ్లీ సూపర్ పవర్ ఎక్కువ ఉంటుంది అతనికి. అతను బాలయ్య బాబుని కూడా కొట్టేసేలాగా ఉంటాడు, అలా చూపించారనమాట. 4.5 ఇవ్వచ్చు. మూవీ సూపర్. ఫైటింగ్, ఎలివేషన్, రేటింగ్, ఫైటింగ్ బాగుంది. ఫుల్ సూపర్. స్టోరీ ఇంకా సూపర్. ఇంతకు ముందు మూవీస్ కన్నా ఇంకా ఇది బాగుంది. బాగా ఫైటింగ్ బాగా తీసాడు. కథ మంచి సెంటిమెంట్ సీన్ ఉంది. ఆడోళ్ళని ఎలాగా సేవ్ చేయాలి అని మంచిగా చూపించాడు. మంచి ఆయన జాబ్ బాగా చేశాడు. సూపర్. మంచి మెసేజ్. కాంబినేషన్ బాగుంది. మంచి సపోర్ట్ చేశారు. హీరోని కూడా మంచి ఫైటింగ్, మంచి హీరోతో సపోర్ట్ చేశారు. బాగా స్పీకర్ బాగా, ఎడిటింగ్ బాగుంది. మీరాజ్ దాంట్లో ఇంకా బాగుంటుంది. మీరాజ్ ఎడిషన్ బాగుంది. ఓవర్ రేటింగ్ 5. డాకు మహారాజ్ సూపర్ హిట్, అందరు ఫ్యామిలీ చూడొచ్చు. ఓతకోట ఫైట్లు మాత్రం అదిరిపోయిన సినిమా. సూపర్ గా ఉంది. సూపర్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. రేటింగ్ 3.5 ఇస్తున్నాం. చూడాల్సిన పిక్చర్ ఇది. ఫ్యామిలీ అండ్ క్లాస్ అండ్ మాస్ సినిమా. మై డియర్ మొగుళ్ళు, నేను అందరికీ ఒకటే చెప్తాను, వైఫ్లకు మాత్రము మీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాత్రం చెప్పకండి. చెప్పారా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. లైఫ్ లో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా చూసిన తర్వాత మీ పాస్వర్డ్ మాత్రం చేంజ్ చేసుకోండి. అయితే చెప్తున్నాను, చేంజ్ చేసుకోండి. అయ్యింది కాబట్టి చెప్తున్నా. అంటే గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఇద్దరు ఒకటైతారు. సినిమా మాత్రము చాలా బాగుంది. కామెడీ సీన్స్ అన్ని బాగున్నాయి. ఫైట్స్ అంటారా, ఫైట్స్ అయితే ఏమి లేవు దీంట్లో. లాస్ట్ లో ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా ఫ్రస్ట్రేషన్ వల్ల కోపం వచ్చేసి ఫైట్ ఉంటుంది.
విలన్ గానే చంపేస్తాడు కోపంతో. సో వెంకటేష్ గారు గెటప్ లో వచ్చారు కదా సినిమాకి. సో వెంకటేష్ గారు ఫ్యాన్. వెంకటేష్ గారి ఫ్యాన్ కాదు, టిఎఫ్ఐ ఫ్యాన్ నేను అంతే. సాంగ్స్ ఎలా నచ్చాయి? సాంగ్స్ అయితే లిటరలీ గోదావరి గట్టు పైన సాంగ్ ఉంటుంది ఫస్ట్ సాంగ్. ఇట్స్ గుడ్, చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ అయితే అసలు భయ్యా నిజంగా నువ్వు మీ ఇంట్లో ఏమన్నా రాస్తావా? ఇంట్లో జరిగే గొడవలు ఏమన్నా రాస్తావా, లేకపోతే ఏమన్నా థాట్స్ తోటి రాస్తావా భయ్యా? అదొకటే నన్ను అడగాలి మిమ్మల్ని పర్సనల్ గా. ఆ బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది అయితే కంపల్సరీ. తుప్పిళ్ళు పడుతుంది ఏమనుకోకండి. ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 8.5 ఇస్తాను. మూవీ ఈ సంక్రాంతికి 3 మూవీస్ వచ్చాయి. ఈ 3 మూవీస్ లా 2 మూవీస్ హిట్ కొట్టాయి, ఒకటి పట్టు కొట్టింది అంతే. సినిమా అమేజింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లాఫింగ్ గ్యాస్ ఎలా రిలీజ్ అవుతాయి థియేటర్లో, ఎలా నవ్వుతాము కంటిన్యూగా అలాగే నవ్వుతూ ఉండిపోయాము. కామెడీలు అంటే యాక్షన్ థ్రిల్లర్ లో కామెడీ ఎంటర్టైనర్, అది ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ చూపించాడు భయ్య. సినిమా మొత్తం కామెడీ ఎంటర్టైనర్ తో బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఆ పేరింగ్ బాబు, అసలు వెంకీ మామతో మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ పేరింగ్ అయితే నెవర్ సీన్ బిఫోర్. అంటే పేరింగ్ ఎలా ఉందంటే సౌందర్య వెంకటేష్ ఎలా పేరింగ్ ఉంటుంది పేరింగ్ ఉంది. అనిల్ రావుపూడి తెలుసు కదా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ పల్స్ పట్టుకుంటున్నాడు. ఆ పల్స్ పట్టుకున్న తర్వాత ఏ సినిమా అనేది ఫ్లాప్ అయ్యే ప్రసక్తే లేదు. ఆయన బ్లాక్ బస్టర్ మెషిన్, అనిల్ రావుపూడి బ్లాక్ బస్టర్ మెషిన్. చాలా బాగా డైరెక్షన్ చేశారు. కామెడీ ఎంటర్టైనర్ సూపర్ గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓవరాల్ గా 3.5, 3.8 ఇచ్చే పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా అయితే. సంక్రాంతికి వస్తున్నాం 2025. ప్యూర్ ఫ్యామిలీ. విక్టరీ వెంకటేష్ గారి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా అనిల్ రావుపూడి గారు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఫన్ చాలా అద్భుతంగా చూపిస్తారు. బట్ లీడ్ ఏంటంటే మనం ఎదిగిన విధానం బట్టి మన గురువులకి చాలా పెద్దపీట వేయాలి. గురుదేవోభవ లీడ్ తగ్గట్టుగా సంక్రాంతికి వస్తున్నామంటే ఏదో కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి వెళ్తున్నాము ట్రెడిషనల్ అనుకుంటాం. బట్ వాస్తవంగా చెప్పాలంటే దీంట్లో కిస్టులు తగ్గట్టుగా దాన్ని నేను రివీల్ చేయకూడదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటేనే విక్టరీ గారికి ఒక మంచి ప్లస్ పాయింట్. సాంగ్స్ ఉన్న 3 సాంగ్స్ కూడా మంచి జోష్ ఉన్నది. రవణ గోకుల్ గారి రీ ఎంట్రీ సాంగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 3.5 బాగా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎలా అంటే ఒక మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి మూవీలో. అండ్ పొంగల్కి విస్తరాకులు అన్ని రకాలు పెడితే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది. చాలా బాగుంది. కామెడీ టైమింగ్ బాగుంది. త్రూ అవుట్ అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. మెయిన్ గా ఒక బుడ్డోడు చేశాడు వెంకటేష్ సన్ కింద, అతను కూడా చాలా బాగున్నాడు. చాలా బాగా చేశాడు యాక్టింగ్. గోదావరి గట్టు మీద ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది కదా, అల్టిమేట్ సాంగ్ అది. ఓవరాల్ గా చాలా మంది రేటింగ్ 3.5. అయితే బాగా నచ్చింది. ఫ్యామిలీ పరంగా ఉంటాం కాబట్టి మాకు బాగా నచ్చింది. అంతే, అతను అంటేనే ఫ్యామిలీ సినిమాలు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, దాని తర్వాత సుందరంగా, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి నాకు నచ్చింది. చాలా బాగుంది. ఎక్కడంటే అయిపోతుంటే సినిమా భయం వేసింది. అయిపోతున్నది సినిమా ఇంత వేరం అయిపోయిందా అని. బాగుంది అనిపించింది. పాటలు అన్ని నచ్చాయి. రామచిలక పాట చాలా బాగా నచ్చింది. నేను 10 ఇచ్చిస్తాను. నాకైతే నచ్చింది అంతవరకు. మళ్ళీ మా మనవరాలు తెచ్చి మళ్ళీ చూస్తాను. థ్యాంక్ యూ. ఏమంటే మూవీ చూశాను, ఇప్పుడే మూవీ చూసా. సంక్రాంతికి వస్తున్నాము. చాలా 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 మంచి కామెడీగా హ్యాపీగా నవ్వుకుంటూ ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చారు. కానీ ఒకటేనండి, ఆడవాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రూపులు పెట్టారట. సినిమాకి మీ మొగుడు వెళ్తున్నాడా ముందే ఫోన్లు చెక్ చేసుకో. శ్రీలీల బదులు సీనిగాడు, రాధిక బదులు రాహుల్ అని పెడతాడు, ముందే చెక్ చేసుకోండి అని చెప్పి ఆల్రెడీ గ్రూప్స్ మెసేజ్ అవుతున్నాయంట, స్ప్రెడ్ అవుతుందంటే చూసుకోండి రే కుర్రోళ్ళు. రేపొద్దున పెళ్లి అయినా, పెళ్లి కావాల్సిన, పెళ్లి అయిపోయినా ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు మీ పెళ్ళాలతో వెళ్ళారంటే మాత్రం మీకు చికెన్ 65 అయిపోద్దురా బాబు. ఎందుకంటే ఈ సినిమాలో కాదు, నిజ జీవితంలో ప్రతి ఒక్కరికే కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ సినిమా చూస్తున్నప్పుడు ఒక్కసారి ఇలా చూసుకుంటారండి ఇద్దరు, ఒకళ్ళు మొగలు. ఇంటికి రా నీ సంగతి చెప్తానని ఏమని దండం పెడతారు, వదిలేవని ఒక పని చేస్తాడు. ఏం చేస్తాడంటే సినిమా హైదరాబాద్ లో అయితే ఓలా బుక్ చేసి ఇంటికి పంపించేస్తాడు. ఎందుకంటే మనోడు డైరెక్ట్ వైన్స్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే బలానికి టానిక్ వేసుకుంటాడు. ఒక మంచి
అవుట్పుట్ ఇచ్చాడండి. కనెక్ట్ అయ్యే సినిమా. అలాగే ఒక చిన్న బుడ్డోడి క్యారెక్టర్ చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్నామంటే మొత్తం సంక్రాంతి కోసం చూపిస్తాడు అనుకున్నాం, కానీ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యన, పెళ్ళైపోయిన భార్య మధ్యన నలిగిపోయే ఒక మగాడి జీవితాన్ని అనిల్ రావుపూడి గారు చూపించారు. రెండో ముక్కలో చెప్పేస్తున్నా, సినిమా చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఫ్యామిలీతో వస్తే కనుక మధ్యలో పిల్లల్ని పెట్టి చూడండి, ఇద్దరు పక్క పక్కన చూడకుండా గోపులు వాసిపోతే. ఉంటానండి. మరి ఓవరాల్ రేటింగ్, వెంకటేష్ గారి యాక్టింగ్ నిజంగా ఘర్షణలో మనం వెంకటేష్ గారి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చూసాము. ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మధ్య మధ్యలో మనకు ఆ లుక్స్ కనపడతాయి. సెకండ్ హాఫ్ నుంచి లింగి కట్టుకుని ఒక మంచిగా ఆడవాళ్ళందరూ ఎలా అయితే కోరుకుంటారో వెంకటేష్ గారు అంటే, ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన డాన్సులు కానీ, ఆయన సెంటిమెంట్ సీన్లు ఏది చేసినా కూడా ఎలా కోరుకుంటారో అవన్నీ వెంకటేష్ గారి ఎనర్జీ చూసాం. ఓవరాల్ రేటింగ్ ఎంత? సాంగ్స్ వచ్చి పోతూ ఉంటాయి, సరదాగా వెళ్ళిపోతుండే. ఆ గోదావరి గట్టు మీద సాంగ్ ఒకటి బాగుంది. తర్వాత మధ్యలో వెంకటేష్ గారి సాంగ్ లాస్ట్ ఒకటి సంక్రాంతి సాంగ్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంది. ఓవరాల్ గా రేటింగ్ అని తినేస్తున్నారు. ముందు ఇవన్నీ పంపించేద్దాం. ఏమండి రేటింగ్ 5కి 4 ఇస్తానండి.